వేంచేసిన తల్లులకు చెల్లెలకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది వేదిక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేదికపైకి వేంచేసిన తర్వాత మీరు ఇలా ఆనందంగా స్వాగతం పలకాలి. మరోమారు గుర్తు చేస్తున్నాం, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్ పెద్దలందరూ వేదిక పైన సెటిల్ అయ్యాక మనం కూడా సెటిల్ అయ్యి అందరం లేచి నిలబడి గొంతెత్తి పాడాల్సి ఉంటుంది మన తెలంగాణ సాంగ్ని. మరోమారు గుర్తు చేస్తూ ఇందాకే అనుకున్నాం, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ అని ప్రార్థించి మనందరి పక్షాన లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం, కుల మత వర్ణ వర్గ ధనిక పేద అన్నిటికీ అతీతంగా అందరికీ అన్ని వేళలా మంచి చేయాలనే కాంక్ష మన భారతదేశపు సంస్కారం మనకిచ్చింది. మరి అలాంటి దైవ ఆశీస్సులతో మీ మధ్యకు వేంచేస్తున్నారు మన ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం, అంటే మీ పిల్లలు విద్యార్థులందరూ కూడా స్వయం ఉపాధి పొందాలి, పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులుగా విజయాలు పొందాలి, తాము ఉపాధి పొందుతూ 10గురికి ఉపాధి కల్పించాలి అని మరి స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈ విద్యార్హతకు తోడుగా నైపుణ్య అభివృద్ధి కోసం కూడా ఐటీఐలను ఏటీసీలుగా మార్చింది ప్రజా ప్రభుత్వం. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల్లో విద్యార్థులందరినీ కేవలం చదువులోనే సమర్థులుగా కాకుండా చదువుతో పాటు కళలు, క్రీడలు అన్నిట్లో ముందుండాలని, మరి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సాంఘికం, సామాన్యం లెక్కలే కాదు, బాగా ఆడాలే, బాగా పాడాలే, అన్నిట్లో ముందుండాలన్న కాంక్షతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. అదిగో మీరందరూ మీ దృష్టి అంతా అక్కడే హెలికాప్టర్ వైపే ఉంది. సీఎం గారిని స్వాగతిస్తున్నారు స్థానిక పెద్దలు. అలాగే ఈ నడుమనే మన భారత్ ఫ్యూచర్ సిటీలో, భారత భవిష్య నగరంలో గ్లోబల్ సమ్మిట్ అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు, సాంకేతిక ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు మన తెలంగాణ వైపు, నగరం వైపు చూసి ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ, వనరులు అంటే కేవలం భౌతిక వనరులే కాదు, మట్టి, గాలి, పంచభూతాలు ప్రకృతి ఇచ్చిన వనరులైతే మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఇంకా గొప్పవి. ఈ హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకుంటూ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి కూడా ప్లాన్ చేస్తోంది ప్రజా ప్రభుత్వం. మరి దావోస్లో తెలంగాణ రైజింగ్ అనే నినాదాన్ని అందించి అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మన తెలంగాణ, హైదరాబాద్ నగరం యొక్క ఇంపార్టెన్స్ పెంచి అక్కడి నుంచి హార్వర్డ్లో ప్రజా పాలనా ప్రభుత్వంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి ఉపయోగమైన కార్యక్రమాలు మనం చేపట్టాలో మరింత మెరుగులు దిద్దే శిక్షణ పొంది వచ్చారు ఆనరబుల్ సీఎం గారు. రఘు గారు మీరు పాటలు కంటిన్యూ చేయండి. చక్రాల రఘు అంటే ఈ దృశ్యం మీరు పరదాలు చూసుకుంటూ పాట అంటే వాళ్ళని చూపారు, అక్కడ సౌండ్, ఇక్కడ దృశ్యం. ఓకే, రైట్ సార్, అక్కడ ఓన్లీ సౌండ్. ప్లీజ్ స్టార్ట్ సింగింగ్. తెలంగాణ అంటేనే పాట, తెలంగాణ అంటే ఆట, తెలంగాణ అంటే ఒక సాంస్కృతిక బాట, తెలంగాణ అంటే శ్రామికుల చెమట బంగారం పండిన తోట. మన పక్కనే థర్మల్ విద్యుత్ కూడా ఉంది. మరి భూపాలపల్లి జిల్లా అంటేనే అటు పరిశ్రమలు, ఇటు పర్యావరణం, పచ్చని పంటలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, విద్య, వైద్యం,
పల్లెలు పట్టణాలతో పోటీ పడేలాగా సౌకర్యాలతో ఎదగాలి. ప్రతి పల్లె కూడా పర్యావరణాన్ని పచ్చదనాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని ప్రశాంతతను ఇవ్వాలని కోరుతూ రఘు గారు మీరు మెల్లగా పాడుతుండండి. సాంస్కృతిక కళాకారులకి ధన్యవాదాలు. జల్దీ జల్దీ సార్ జల్దీ అందుకోండి. మీరు మనకు టైం దొరికినప్పుడే మన ప్రతిభ నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. హలో ప్రజాప్రభుత్వంలో పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా భూమి ఉండాలని సన్న బియ్యం పథకం చేసింది ప్రభుత్వం. అందుకే ఈ పాట రాశాను. పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా, ప్రజాపాలన పల్లె వచ్చెరా.